నిషేధిత భూముల అంశంలో చాలా వివాదాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నిషేధిత భూ సమస్యల నివారణ కోసం 2 నెలల్లో కొత్త యాప్ రాబోతుందని చెప్పారు. ఈ యాప్ ద్వారా భూమి సమస్యలకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూమి సమస్య లేనప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇకపై అన్ని రిజిస్ట్రేషన్లు ఒకే ప్లాట్ఫామ్లో జరుగుతాయని తెలిపారు. భూదార్ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండవని మంత్రి పొంగులేటి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దనూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సముదాయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎంఆర్ఓ దగ్గర నిషేధితులు ఉంటే సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఈనాడు కొన్ని జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ దగ్గర కొన్ని నిషేధితులు ఉంటే ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. వీటి కారణంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ అత్యధికంగా ఈ ప్రైమ్ ఏరియా అయిన హైదరాబాద్ మహానగరంలో వస్తున్నాయి. వీటన్నిటినీ కూడా నివారించడం కోసం ఒక కొత్త తరమైన కాన్సెప్ట్తో అన్ని కాన్సెప్ట్లు సింగిల్ పేజీ మీదకి తీసుకొచ్చి ఇలా డబుల్ డాక్యుమెంట్, ట్రిపుల్ డాక్యుమెంట్, ప్రభుత్వ స్థలాలు రిజిస్ట్రేషన్లు జరగటము ఇతరత్ర జరగకుండా ఉండే విధంగా రాబోయే 1.5-2 నెలల లోపు ఈ కొత్త యాప్ రాబోతుంది. దీంతో భవిష్యత్తులో ల్యాండ్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయడమే కాకుండా ఏవైతే భూములు సర్వే చేసి ఈ భూదారు కార్డు ఇచ్చిన తర్వాత ఈ భూదారు ఫైనల్ అయిన తర్వాత వీలైనంత వరకు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఈ భూ సమస్యలు